Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 48 intelligence classes. Now we are at what 49th intelligence class. This 49th intelligence class is related to what sitting arrangement. సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ లేదా లంచ్ చేసేటప్పుడు కానీ వాళ్ళు కూర్చుంటారు, ఒకరి పక్కన ఒకరు కూర్చుని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందులో ఎవరి ముందు ఉన్నారని కానీ ఎవరి పక్కన ఉన్నారు కానీ హూ ఈజ్ ద మిడిల్ అని కానీ లేదా హూ ఈజ్ ద లెఫ్ట్ మోస్ట్, హూ ఈజ్ ద రైట్ మోస్ట్, హూ ఈజ్ ద సెకండ్ లెఫ్ట్ మోస్ట్, హూ ఈజ్ ద రైట్ మోస్ట్, సెకండ్ రైట్ మోస్ట్, అట్లా మనకు ప్రాబ్లమ్స్ అడుగుతారు. అయితే ఇందులో ఉన్న సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం బ్రాడ్లీ వీ కెన్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఈజ్ linear arrangement. One is what linear arrangement, and second one is circular arrangement. Next, third one is polygonal arrangement. What is this linear arrangement? Linear arrangement means arranging in a row like manner. అంటే ఒకటే రోలో అరేంజ్ చేయడం, ఒక లీనియర్గా, ఒక సీక్వెన్స్గా, ఒక లైన్ రకంగా అరేంజ్ చేయడాన్ని ఏమంటారు? లీనియర్ అరేంజ్మెంట్ అంటారు. సర్క్యులర్ అరేంజ్మెంట్ అంటే ఏంది? గుండ్రంగా అరేంజ్ చేయాలి. అంటే ఇక్కడోడు ఇట్లా సర్క్యులర్ అరేంజ్మెంట్. పాలీగానల్ అరేంజ్మెంట్. So arranging in what as like what so trigonal arrangement, here one, or rectangular arrangement, here one, like this also we can arrange. Pentagonal, hexagonal, atla arrange cheyadanni emantaru? Polygonal arrangement antaru. Okay na? Now first we will take what linear arrangement. ఈ లీనియర్ అరేంజ్మెంట్ అంటే ఏంటి? అరేంజింగ్ ఇన్ వాట్ ఇన్ ఏ లైన్ లైక్ మేనర్. ఇట్లా లైన్ లైక్ మేనర్లో అరేంజ్ చేయడం. అయితే ఇట్లా లీనియర్ అరేంజ్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కనుక మనం చేయాలి అని అంటే వీ షుడ్ డెవలప్ సమ్ నాలెడ్జ్. కొంత నాలెడ్జ్ మనకు అవసరం. ఫస్ట్ ఐ విల్ గివ్ యూ వాట్ దట్ నాలెడ్జ్ ఇన్ ఆర్డర్ టు వాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో నౌ హియర్ లెట్ ఐఎమ్ టేకింగ్ సో ఇన్ ఎన్ అరేంజ్మెంట్, ఒక అరేంజ్మెంట్లో ఇట్లా అరేంజ్ చేసినాడు. సో ఏ here what B, C, D and what E. ఇట్లా అరేంజ్ చేస్తున్నాం. A, B, C, D, E are what arranged. A, B, C, D, E is arranged in one row sequence. ఓ రో సీక్వెన్స్లో అరేంజ్ చేసినాడు. ఇట్లా కనుక అరేంజ్ కనుక చేసినట్టయితే ఇప్పుడు ఇక్కడ నుంచి సో దీన్ని ఏను, ఈ ఏ క్యాండిడేట్ను ఏ పదం వాడతామని అంటే ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ద ప్రాబ్లం extreme left end or extreme left అని వాడతారు. వీటికి ఏం పదం వాడతారు? ఎక్స్ట్రీమ్ రైట్ ఆర్ జస్ట్ రైట్ ఆల్సో ఈజ్ వాట్ వీ కెన్ టేక్. ఎక్స్ట్రీమ్ రైట్ తీసుకోవాలి. వీన్ని ఎట్లా తీసుకోవాలి? మిడిల్. దీన్ని ఎట్లా తీసుకుంటున్నాను నేను? మిడిల్గా తీసుకుంటున్నాను. వీని ఎట్లా తీసుకుంటున్నాను? మిడిల్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు బీని ఏం తీసుకుంటాము? ఇన్ బిట్వీన్ ఏ అండ్ సి. బి ఈజ్ వాట్? ఇన్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏ అండ్ వాట్ సి. దిస్ డి ఈజ్ ఆల్సో వాట్? ఇన్ బిట్వీన్ సి అండ్ వాట్ బి. ఇట్లా అరేంజ్మెంట్ తీసుకుంటాం. ఇది ఇన్ బిట్వీన్ వాట్? ఏ అండ్ సి. ఇంకా మళ్ళీ సిని సి ఈజ్ నాట్ అడ్జసెంట్ టు ఏ, అట్లాంటి పదాలను కూడా వాడతాం. డి ఈజ్ ఇన్ బిట్వీన్ వాట్? సి అండ్ ఈ. దిస్ డి ఈజ్ నాట్ అడ్జసెంట్ టు బి. ఓకేనా? సో ఇట్లాంటి మనము టర్మ్స్ని మనము వాడి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ సేమ్ క్వశ్చన్. So
if what he didn't give, that means what if he didn't give where he is what facing. ఫేసింగ్ ఎటువైపు ఇవ్వలేదు, ఫేసింగ్ మనకు ఎటువైపు ఇవ్వలేదు. ఫేసింగ్ ఎటువైపు ఇవ్వకుంటే వీ షుడ్ టేక్ యాజ్ లైక్ దిస్. సో అగైన్ లెట్ ఐఎమ్ టేకింగ్ దీస్ 5 members. సో దిస్ ఈజ్ వాట్ A, this is what B, not B, E. So B, C, D. So this is what B, C, D. ఒకవేళ ఫేసింగ్స్ కనుక ఇవ్వకపోతే మనకు ఫేసింగ్స్తో సహా కూడా డిపెండ్ అయిన ప్రాబ్లమ్స్ కనుక ఉంటే సో మనం ఏం తీసుకోవాలి, అప్వర్డ్ డైరెక్షన్లో తీసుకోవాలి. అప్వర్డ్ డైరెక్షన్, దిస్ అప్వర్డ్ డైరెక్షన్ ఇండికేట్స్ నార్త్. ఇది ఎటువైపు ఇండికేట్ చేస్తుంది, నార్త్ వైపు ఇండికేట్ చేస్తుంది. అప్వర్డ్ డైరెక్షన్ ఎటువైపు ఇండికేట్ చేస్తుంది, నార్త్ వైపు ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా ఈ ఆరో మార్క్ ఎటువైపు అయితే ఉందో దిస్ ఈజ్ ద వాట్ ఫేసింగ్ డైరెక్షన్. ఒకవేళ డైరెక్షన్స్లో కనుక తీసుకుంటే నార్త్ వైపు, ఫేస్ అనేది మనకు ఫ్రంట్ సైడ్ ఉన్నట్టుగా తీసుకోవాలి. ఫేస్ అనేది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు అంటే నేను ఇట్లా చూసి ఇటు సైడ్ చూసి నేను ఏం చేయాలి, దాన్ని ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. నేను ఇట్లా చూడాలి, దీన్ని ఏం చేయాలి, ఇటు సైడ్ చూడాలి. ఆరో ఎటువైపు ఉంటే అటువైపు చూడాలి. ఓకేనా, ఆరో ఎటువైపు ఉంటే అటువైపు మనము చూడాలి. చూసి ఇప్పుడు దీన్ని ఎట్లా డివైడ్ చేస్తామంటే లెఫ్ట్ రైట్, వీడికి కూడా దిస్ సైడ్ లెఫ్ట్ రైట్, వీడికి దిస్ సైడ్ రైట్, దిస్ సైడ్ లెఫ్ట్, వీడికి లెఫ్ట్ రైట్, వీడికి లెఫ్ట్ రైట్. అంటే మన డైరెక్షన్ మనం అటువైపు చూస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ ద వాట్ లెఫ్ట్ సైడ్, దిస్ ఈజ్ ద వాట్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక చూడండి ఇక్కడ బీసీ, దీని నుంచి కొన్ని పాయింట్స్ నేను రాస్తాను. ఆ పాయింట్స్ని మీకు అర్థమైతే మనకు ప్రాబ్లమ్స్ చేయడం చాలా చాలా ఈజీ అవుతుంది. అవి ఏంటంటే BCDER టు ద రైట్ ఆఫ్ ఏ, BCDER to the right of A. సో ఏకు BCDE ఎట్లా ఉన్నవి, BCDER వాట్ ఆర్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఏకి రైట్ సైడ్ ఉన్నాయి, అన్నీ కూడా ఏకి రైట్ సైడ్ ఉన్నాయి, ఏకి రైట్ సైడ్ ఉన్నవి. బట్ ఓన్లీ B ఈజ్ ఇమీడియట్, ఓన్లీ B ఈజ్ immediate right of A. Are you understood? ఇక్కడ BCD అనేటివి అన్నీ కూడా ఏకి రైట్ సైడే ఉన్నవి. ఓన్లీ బి మాత్రము ఇమీడియట్ రైట్ టు ద ఏ, అంటే ఏ పక్కనే ఉన్నది, రైట్ సైడ్ ఏ పక్కనే ఉన్నది అనేది అర్థం. సో అది మనం అట్లాంటి పాయింట్ మనకు ఇస్తాడు. నెక్స్ట్ వన్, లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ DCBA కండిషన్. So DCBA are to the left side of what E ki left side ఉన్నది. But only D is immediate what left of E. ఈకి ఇమీడియట్ లెఫ్ట్ సైడ్లో ఉంచండి. ఇవన్నీ కూడా DCBL అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. డి ఒకటి మాత్రం ఎట్లా ఉంది, ఇమీడియట్ లెఫ్ట్. అంటే ఇట్లాంటి పదం కనుక మనకు తీస్తే ఈని రాసుకొని ఈ పక్కల ఇవన్నీ ఉన్నవని రాసుకొని ఇక్కడ వరకు మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. డి అనేది ఇమీడియట్ లెఫ్ట్ ఉందనే విషయం మనకు తెలుస్తుంది. ఇమీడియట్ లెఫ్ట్ ఉందనే విషయం మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, CDER టు ద రైట్ ఆఫ్ బి. CDER to the right of B. CDE అనేది ఎట్లా ఉంది, to the right of what B, but only C, but what B, but only C ఎట్లా ఉంది, immediate right. Only C is what, immediate right. Immediate right to what B. అట్లా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటో చెప్పండి. సో దిస్ వన్ లెట్ అబౌట్ వాట్ D కండిషన్. CBA ఆర్ లెఫ్ట్ టు ద D. CBA ఎట్లా ఉన్నాయి, Dకి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, Dకి లెఫ్ట్ సైడ్ ఉన్నవి. సో CBA ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ వాట్ D, బట్ వాట్ C ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్.
ఇమీడియట్ లెఫ్ట్. సి ఈజ్ వాట్ ఇమీడియట్ లెఫ్ట్. ఇట్లా మనకు కండిషన్స్ అన్నిటిని కూడా మనము అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సి కండిషన్ ఇస్ సి కండిషన్ మనకు అర్థం చేసుకునే విధంగా రాసే విధంగా ఎట్లా ఇవ్వచ్చు. సి ఈజ్ ద మిడిల్ ఆఫ్ ఆల్ ద నంబర్స్ ఆర్ ఆల్ ద వాట్ సింబల్స్ ఆర్ సి ఈజ్ ఇన్ బిట్వీన్ బి అండ్ డి ఇవ్వచ్చు. లేదా సి ఈజ్ రైట్ టు ద బి లెఫ్ట్ టు ద డి. సి ఈజ్ రైట్ టు ద బి లెఫ్ట్ టు ద వాట్ డి. అట్లా మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. సి ఈజ్ నాట్ అరేంజ్డ్ లెఫ్ట్ టు ద బి, సి ఈజ్ నాట్ అరేంజ్డ్ రైట్ టు ద బి, బట్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మిడిల్. ఆ రెండింటి మధ్యలో ఉందనే కండిషన్ అట్లా మనకు అర్థం చేసుకునే విధంగా ఇట్లాంటి కండిషన్స్ లోపల మనకు కండిషన్స్ ఇస్తే ఆ కండిషన్స్ని మనం ఇట్లా లైన్ పైన వేసేస్తే వి విల్ వాట్ సాల్వ్ ఈజీ. మనకి ఈజీగా సాల్వ్ చేసే అవకాశము ఉంటుంది. ఓకేనా. సో ఒక ప్రాబ్లం మనం దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాము. ఫస్ట్ బిఫోర్ దట్ కాపీ ఇట్. Now see the problem. 6 persons are sitting in a row. They are A, B, C, D, E, F. 6 persons ఉన్నారంట. వాళ్ళు ఎవరు A, B, C, D, E, F అంటారు. C is not sitting beside D. C అనేటోడు D పక్కన లేడు. Who is sitting extreme right of E? ఎక్కడ ఉండేటవాడు? ఈకి రైట్ సైడ్ ఉండంట. ఈకి రైట్ సైడ్ ఉండంట. ఇక ఎక్స్ట్రీమ్ రైట్ అన్నా ఈకి రైట్ సైడ్ అవుతుంది, లేదా జస్ట్ రైట్ సైడ్ ఆఫ్ ఈ అన్నా ఈకి రైట్ సైడ్ అవుతుంది. టోటల్ వాట్ సిట్టింగ్లో ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ అంటే మాత్రం చివరిలో తీసుకోవాలి. ఈ ఈజ్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ సి. ఈ అనేటోడు ఏ అండ్ సి మధ్యలో ఉన్నాడు. ఏ ఈజ్ నాట్ సిట్టింగ్ బిసైడ్ ఆఫ్ ఎఫ్ అండ్ డి. ఎఫ్కి కానీ డికి కానీ పక్కలో ఏ లేడు. బి ఈజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి. బి అనేటోడు ఎఫ్కి డికి మధ్యలో ఉండు. హూ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. హూ ఈజ్ వాట్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. సో చూద్దాం ఎట్లా అంటే రైట్ ఇమీడియట్ రైట్ అంటే ఏకి రైట్ సైడ్ ఎవడు ఉన్నాడు అని అడుగుతున్నాడు. దిస్ ఈజ్ వాట్ 6 persons యూ కెన్ టేక్. 1 2 3 4 5 6 persons. Now first 6 persons are sitting in a row. They are A, B, C, D, E, F. ఇప్పుడు A, B, C, D, E, F అని పెట్టుకోవద్దు. C is not sitting beside of D. C అనేటోని B పక్కన రాయద్దు. C what D ఉందనుకోండి, should not be right like this. అంటే D పక్కన ఇటు సైడ్ C లేడు, ఇటు సైడ్ C లేడు. ఎక్కడ C లేడు. C is not sitting beside of D. D కి పక్కన రాయద్దు. Who is sitting extreme right of E? సో C అనేటోడు ఎట్లా రాయాలి? E పక్కన C రాయాలి. E పక్కన ఏం రాయాలి? C రాయాలి. దెన్ E is sitting between A and C. E అనేటోడు మళ్ళీ ఏమి ఇచ్చింది? ఇంకొక కండిషను, ఏకి సికి మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఏని కంపల్సరీ లెఫ్ట్ సైడ్ రాయాలి, రైట్ సైడ్ రాయాలి. ఎందుకంటే రైట్ సైడ్ ఈ కండిషన్ ఇచ్చినాడు, ఎక్స్ట్రామ్ రైట్ సైడ్ అని ఇచ్చినాడు. నెక్స్ట్ది ఇక్కడ వరకు వచ్చినాం. ఏ ఈజ్ నాట్ సిట్టింగ్ బిసైడ్ ఆఫ్ ఎఫ్ కామా డి. అంటే ఏ ముందు ఎఫ్ లేడు. ఏ ఈజ్ నాట్ సిట్టింగ్ బిసైడ్ ఆఫ్ ఎఫ్ కామా డి. ఏకి ఏ పక్కన ఎఫ్ లేడు, అట్లే ఏ పక్కన డి కూడా లేడు. ఈ డి అనేది ఇటు ముందు ఉండొద్దు, వెనకాల ఉండొద్దు. ఎఫ్ డీలు పక్క పక్కన ఉండొద్దు. బి ఈజ్ ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి. బి ఈజ్ వాట్ ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి. బి ఈజ్ వాట్ ఇన్ బిట్వీన్ వాట్ ఎఫ్ అండ్ డి. బి అనేటోడు ఎట్లా ఉండు? ఎఫ్కి డికి మధ్యలో ఉన్నాడు. ఎఫ్కి డికి మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా రాద్దాము? ఏం రాద్దాము? ఏ ఈజ్ నాట్ సిట్టింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి, బిసైడ్ ఆఫ్ వాట్ ఎఫ్ అండ్ డి. ఏ అనేటోడు ఎఫ్కి డికి మధ్య లేడు కాబట్టి లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ ఏ హియర్. ఏ తీసుకున్నాను. సో ఏని ఇక్కడ రాసిన తర్వాత నెక్స్ట్ ఏ రాసిన తర్వాత ఏం రాయాలి? ఏఈసి ఉంది కదా. అవునా, ఏఈసి ఉంది కాబట్టి హియర్ ఐఎమ్ రైటింగ్ ఈ, హియర్ ఐఎమ్ రైటింగ్ సి. ఓకేనా. ఇప్పుడు సి ఈజ్ నాట్ సిట్టింగ్ బిసైడ్ ఆఫ్ డి. ఇక్కడ డి ఉండదు, సి పక్కన ఏముండదు, డి ఉండదు. అంటే ఈ డి అనేటోడు ఎక్కడ ఉండాలి? సి పక్కన రావద్దు. సి పక్కన రాకుండా ఎఫ్బిడిలు, బి అనేది ఎఫ్కి డికి మధ్యలో ఉన్నాడు కదా. సి పక్కన ఎఫ్ రాకుండా, సి పక్కన డి రాకుండా రాయాలంటే వీ షుడ్ రైట్ లైక్ దిస్ ఓన్లీ. ఇది ఒకటే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే సి పక్కన ఏం రావద్దట? ఎఫ్ రావద్దట.
సి పక్కన ఏం రావద్దు, ఎఫ్ అనేది రావద్దు. సో ఏఈసి ఈజ్ నాట్ సిట్టింగ్ బిసైడ్ ఆఫ్ డి. సి ఈజ్ నాట్ సిట్టింగ్ బిసైడ్ ఆఫ్ డి. ఇక్కడ డి రావద్దు. బి అనేది రెండింటి మధ్యలో రావాలని అంటే ఇదే అరేంజ్మెంట్ మనకు పాసిబుల్ అవుతుంది. ఎఫ్ బిడి పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు వాట్ ఈస్ ఆస్క్డ్, హూ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ? ఇమీడియట్ రైట్, దిస్ ఈస్ ద వాట్ right side, this is left side. Immediate right means what? Answer is about what? E. Understood? అర్థమైందా? సో ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి 6 పర్సన్స్ ABCDEF లాంటి వాళ్ళు అరేంజ్ చేయాలి, కానీ వీళ్ళని ముందే రాసుకోవద్దు. సి ఈజ్ నాట్ సిట్టింగ్ బిసైడ్ ఆఫ్ డి. సి అనేటోడు డికి పక్కన ఉండకూడదు, డికి రైట్ సైడ్ ఉండొద్దు. డి అనేటోడు సికి రైట్ సైడ్ ఉండొద్దు, సికి లెఫ్ట్ సైడ్ ఉండొద్దు. సి ఈజ్ నాట్ సిట్టింగ్ బిసైడ్ ఆఫ్ డి. డికి పక్కన అటు పక్కన ఇటు పక్కన ఉండదు. హూ ఈజ్ సిట్టింగ్ ఎక్స్ట్రీమ్ రైట్ ఆఫ్ ఈ. కానీ వాడు ఎక్కడ ఉండాలి? ఈకి పక్కన ఉండాలి. ఈకి పక్కన ఉండాలి. ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చినాడు? ఈ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ సి. ఈ ఏ అండ్ సిల మధ్యలో ఏముండాలి? ఈ ఉండాలి. ఏ అండ్ సి మధ్యలో ఈ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్, ఏ ఈజ్ నాట్ సిట్టింగ్ బిసైడ్ ఆఫ్ ఎఫ్ కామా డి. ఏ అనేటోడు ఏ ఈజ్ నాట్ సిట్టింగ్ బిసైడ్ ఆఫ్ ఎఫ్ కామా డి. ఏ అనేవాడు ఎఫ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండదు, అట్లే విధంగా డికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండదు. డికి కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండదు. బి ఈజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి. బి అనేవాడు ఎఫ్కి డికి మధ్యలో ఉండాలి. ఎఫ్కి డికి మధ్యలో ఉండాలి. ఈ సి అనేవాడు ఈజ్ నాట్ సిట్టింగ్ బిసైడ్ ఆఫ్ డి. డికి పక్కన రావద్దు వీడు. ఓకేనా? ఈ ఎఫ్ అనేవాడు ఏకి పక్కన రావద్దు. కాబట్టి వీటికి ఏంది? ఎఫ్బిడి అనేది ఇక్కడ మనకు సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేయడము జరుగుతుంది. ఇది మనకి అబౌట్ ద వాట్ 6 పర్సన్స్ ఇచ్చి అరేంజ్ చేయడము. నెక్స్ట్ లెట్ వి గో త్రూ అనదర్ ప్రాబ్లమ్ ఆర్ అనదర్ మోడల్. నౌ కాపీ ఇట్. కాపీ చేసుకోండి ప్రాబ్లం. సో హియర్ వాట్ హీ గేవ్, 5 persons A, B, C, D, E are sitting in a row. 5 persons ఉన్నారంట. ఓకేనా? సో 1, 2, 3, 4, 5 persons in a row facing towards north. నార్త్ అంటే పై వైపు చూపెట్టాలి. ఓకేనా? ఫేసింగ్ అంటే నార్త్ అంటే పై వైపు చూపెట్టాలి. పై వైపు చూపెట్టాం. పై వైపు చూపెడితే ఏమవుతుంది? దిస్ ఈజ్ రైట్ సైడ్, దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్, దిస్ ఈజ్ రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఓకేనా? నార్త్ జనరల్గా అప్వర్డ్ చూపెట్టినామంటే మనం డైరెక్షన్స్ చూపెడతాం, ఇట్లా చూపెడతారు. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇవి చూపెడతారు డైరెక్షన్స్ అవి. సో నా ప్రాబ్లం చూడండి. ఇక సచ్ దట్ డి ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ సి. డి అనేటోడు ఎట్లా ఉండాలి? లెఫ్ట్ ఆఫ్ సి ఉండాలి. అండ్ బి ఈజ్ ఆన్ ద రైట్ ఆఫ్ ఈ. బి అనేటోడు ఎక్కడ ఉండాలి? రైట్ ఆఫ్ ఈ. డి అనేటోడు ఎక్కడ ఉన్నాడు? లెఫ్ట్ ఆఫ్ సి. బి అనేవాడు రైట్ ఆఫ్ ఈ. నెక్స్ట్, ఏ ఈజ్ ఆన్ ద రైట్ ఆఫ్ సి. ఏ ఈజ్ వాట్ ఆన్ ద రైట్ ఆఫ్ సి. సికి రైట్ సైడ్ ఏ రావాలి, సికి రైట్ సైడ్ ఏ వస్తుంది. ఓకేనా? బి ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ డి. బి ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ వాట్? డి. If E occupies a corner position, then E occupies a corner position అంటే we can take what? This corner or this corner. ఓకేనా? ఈ కార్నర్ లైన్ తీసుకోవచ్చును, లేదా ఈ కార్నర్ లైన్ తీసుకోవచ్చును. ఇఫ్ ఐ అరేంజ్ దిస్ కార్నర్, ఈ కార్నర్ లో కనుక అరేంజ్ చేసినాను అనుకోండి, బీని ఎక్కడ అరేంజ్ చేయాలి? రైట్ టు దట్ ఈ. ఈకి రైట్ సైడ్ అరేంజ్ చేయాలి. రైట్ సైడ్ అరేంజ్ చేయడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి ఈ పొజిషన్ అనేది ఇది కాదు. ఇక్కడ అరేంజ్ చేస్తే ఇమీడియట్ గా వీ కెన్ టేక్ లైక్ దిస్ బి అండ్ డి. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్టర్ డి వాట్ వీ హ్యావ్? డి తర్వాత ఏముంది? సి ఉంది. సి తర్వాత ఏముంది? ఏ ఉంది. ఓకేనా? ఈబిడి సిఏ. దెన్ హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద సెంటర్? సో వీడు సెంటర్ ఎవరున్నాడు? డి ఈజ్ వాట్? ఇన్ సెంటర్. మనం ప్రాబ్లమ్ని చదివి ఇట్లా చేస్తే మనకు చాలా క్లియర్గా వచ్చేస్తుంది. ఏదో గాబరా పడితే ఏమి రాదు. ఓకేనా? సో ఇది కాపీ చేసుకోండి. నెక్స్ట్ 2 row సీక్వెన్స్ మోడల్ కనుక ఇచ్చినాడు అనుకోండి. 2 row సీక్వెన్స్ మోడల్ అంటే 2 రోస్గా అరేంజ్ చేసినాం. ఇక్కడ ఆపోజిట్ టు ఈచ్ అదర్.
opposite to each other ఒకరికొకరు ఆపోజిట్ ఉన్నారు అంటే ఒకరికొకరు ఆపోజిట్ ఉన్నారంటే ఎట్లా తీసుకోవాలి మనము ఆపోజిట్ ఈచ్ అదర్ అంటే వీడేమో అటు సైడ్ చూస్తుండు వీడేం చేయాలి ఇటు సైడ్గా తీసుకోవాలి ఆపోజిట్ డైరెక్షన్స్లో తీసుకోవాలి ఆపోజిట్ డైరెక్షన్ వన్ ఈజ్ వాట్ సీయింగ్ టువర్డ్స్ నార్త్ అనదర్ వన్ ఈజ్ వాట్ సీయింగ్ టువర్డ్స్ సౌత్ ఇట్లా మనము తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ క్యాండిడేట్ పైన ఉన్న క్యాండిడేట్ కిందికి చూస్తున్నాడు కింద ఉన్న క్యాండిడేట్ కింద ఉన్న క్యాండిడేట్ పైకి చూస్తున్నాడు కాబట్టి కిందవాడు పైకి చూస్తున్నాడు కాబట్టి వీని కండిషన్ ఏమవుతుంది హెచ్ కండిషన్ ఏమైతే చెప్పండి నాకు హెచ్ కండిషన్ అప్వర్డ్ చూస్తున్నాడు కాబట్టి ఇట్లా మనం అప్వర్డ్ చూస్తున్నాం రైట్ లెఫ్ట్ వీనిది రైట్ లెఫ్ట్ వీన్ కండిషన్ రైట్ లెఫ్ట్ వీన్ కండిషన్ రైట్ లెఫ్ట్ వీడు ఆపోజిట్లో చూస్తున్నాడు అంటే ఇట్లా చూస్తే దిస్ ఈజ్ రైట్ అండ్ దిస్ ఈజ్ లెఫ్ట్ సో ఇట్ సైడ్ లెఫ్ట్ అవుతుంది అటు సైడ్ లెఫ్ట్ అవుతుంది సో దిస్ ఈజ్ లెఫ్ట్ రైట్ సో లెఫ్ట్ రైట్ సో దిస్ ఈజ్ వాట్ లెఫ్ట్ అండ్ రైట్ సో దీని మీద అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడానికి కొన్ని కండిషన్స్ చూడండి ఏ ఈజ్ సిట్టింగ్ అపోజిట్ టు హెచ్ బి ఈజ్ సిట్టింగ్ అపోజిట్ టు జి నెక్స్ట్ వన్ సి ఈజ్ సిట్టింగ్ అపోజిట్ టు ఎఫ్ D is sitting opposite to E. A and E are arranged in the diagonal manner. A and E diagonal manner lo. D and E are arranged in what diagonal manner? D ku E lo diagonal manner. D and H are what in diagonal manner. ఇట్లాంటి కండిషన్స్ మనకి ఇస్తాడు వీళ్ళు ఆపోజిట్లో ఉన్నారు వీళ్ళు డయాగోనల్లో ఉన్నారు అనే కండిషన్స్ మనకి ఇస్తాడు ఇస్తే మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి ఫస్ట్ ఇది ఒకటి కాపీ చేసుకోండి నౌ లెట్ వి డిస్కస్ వన్ ప్రాబ్లం ఇక్కడ చూడండి ABCDEFGH ఆర్ సిట్టింగ్ అపోజిట్ టు ఈచ్ అదర్ ఈచ్ రో హ్యాస్ 4 పర్సన్స్ ఒక రోలో ఎంతమంది ఉంటా 4 పర్సన్స్ ఎవరు 1 2 3 4 B and C are in front of each other బికి సికి ఒకరికొకరు ఆపోజిట్గా ఉన్నారు సి ఈజ్ ఇన్ బిట్వీన్ డి అండ్ ఈ ఇట్లా కావచ్చు లేదా ఇట్లా కూడా కావచ్చు హెచ్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ దీనికి లెఫ్ట్ సైడ్ ఉండాలి దీనికి ఈకి లెఫ్ట్ సైడ్ ఉండాలి అంటే ఈ కండిషన్ రాదు ఇప్పుడు ఈ కండిషనే వస్తుంది లెఫ్ట్ సైడ్ ఉండాలి కదా ఏముండాలి 4 పర్సన్స్ B and C are in front of each other C is in between what D and E H is sitting immediate left of E అంటే ఇక్కడ ఉండాలి ఓకేనా కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై కాదు ఓకే HECD అనేది ఒక రో వచ్చేసింది 4 అరేంజ్ అయిపోయినాయి H and F are diagonally opposite to each other. H and F are what? Diagonally opposite to each other. H and F. G and B are not near to each other. G ki B ki ఇట్లా పక్కన ఉండదు G and B are not what each other అంటే ఎక్కడ ఉండాలి ఎక్కడో దూరంగా ఉండాలి G ఒక దగ్గర ఉంటే B ఒక దగ్గర ఉండాలి are not each other. Who is in front of A? ఈ ఏకి ఎవరు ఆపోజిట్లో ఉన్నారు అనేది చూద్దాం ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారము నవ్ ఐఎమ్ టేకింగ్ వాట్ హెచ్ ఇయర్ ఈ ఇయర్ సి అండ్ డి నెక్స్ట్ ఈ ఈకి హెచ్కి ఆపోజిట్లో ఉన్నారు ఎఫ్ ఇక్కడ ఎఫ్ తర్వాత జీ తీసుకుంటున్నాను ఇక్కడ బి తీసుకుంటున్నాను కాబట్టి ఇక మిగిలిన వాళ్ళు ఎవరు ఏం మిగిలిపోయింది ఏ ఒకటే మిగిలిపోయింది కాబట్టి హూ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ అంటే ఎవరు ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి హూ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ అంటే ఎవరు ఈగా మనము తీసుకోవాలి ఇట్లా ప్రాబ్లమ్స్ని పక్కన ఇట్లాంటి క్లియర్ కట్ సొల్యూషన్ లాగా వేసుకొని ఇందులో నంబర్ లైన్ మోడల్లో ఈ విధంగా కనుక చేస్తే మనకి ఈజీగా ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ అయిపోతాయి ఓకేనా సో అంటే లీనియర్ అరేంజ్మెంట్లో తర్వాత ఇదేంది లీనియర్ అరేంజ్మెంట్లో 2 types 1 row arrangement 2 rows arrangement Now we will stop our class here.
So this is the what intelligence class, how much? 49. So classwork, and intelligence class 49 homework, and intelligence class 49 what exam. Okay, so classwork means what? The problems what we are discussed today on the board, just copy it in your classwork notebook. Homework and exam, who wants to do homework and exam, send a WhatsApp message to the number which is scrolling on the screen. They will send you what papers. So exam papers and homework papers, ఆన్సర్స్ అండ్ అలాంగ్ విత్ సొల్యూషన్స్. క్వశ్చన్స్ ఇస్తారు, దాంతోపాటు ఆన్సర్స్ ఇస్తారు, దాంతోపాటు సొల్యూషన్ కూడా పంపిస్తారు మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా. ఓకేనా? రైట్. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.